మనం జ్యువెలరీ కొనడానికి ఒక జ్యువెలరీ షాప్కి వెళ్దాం అనుకోండి, ఒక సర్టెన్ పర్చేస్ లిమిట్ తర్వాత మనల్ని ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు. అలాగే ఏదైనా హోటల్లో ఉండడానికి వెళ్ళాం అనుకోండి, చెక్ ఇన్ టైంలో మనల్ని అడ్రస్ ప్రూఫ్ అడుగుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మన ఐడి ప్రూఫ్లు కానీ అడ్రస్ ప్రూఫ్లు కానీ అడుగుతూ ఉంటారు. ఆ టైంలో మనందరం చేసే పని ఏంటంటే ఎంతో స్టైల్గా మన బ్యాక్ పాకెట్లు చేయబెట్టి అంతే స్టైల్గా పరిస్థితి తీసి దానికన్నా స్టైల్గా ఆధార్ కార్డు తీసి జిగ్ టేక్ ఇట్ ఎంజాయ్ పండుగ అంటాం. అవతల వాళ్ళు కూడా చాలా వినమ్రంగా సార్ దీన్ని మేము స్కాన్ చేసుకోవాలి సార్ ఫర్ అవర్ డేటా ఫర్ అవర్ రికార్డ్స్ అంటూ ఉంటారు. అప్పుడు మనం ఎస్ యా డూ ఇట్ దట్స్ పాలసీనో చేయండి అని. అలాగే కొంతమంది సార్ మీ ఐడి ప్రూఫ్ కావాలి సార్ కొంచెం వాట్సాప్ చేయండి అంటే మనం మాస్క్ ఆధార్ కూడా కాదు ఒరిజినల్ ఆధార్ కార్డు నీట్గా క్వాలిటీతో ఫోటో తీసి అంతే క్వాలిటీతో ఫోటోలో కూడా పంపించాం, మళ్ళీ డాక్యుమెంట్గా వాళ్ళకి సెండ్ చేస్తాం. సరే ఎక్కడ పడితే అక్కడ మన ఈ ఆధార్ కార్డు ఏదో పాంప్లెట్లు పంచినట్టు పనిచేస్తూ ఉంటాం. హోటల్లోనూ బంగారం షాప్లోనూ ఎక్కడ చోట హోటల్లో ఉన్నాం వచ్చేసాం అయిపోయింది. మనం వెళ్ళిపోయిన తర్వాత మన డేటాకి భద్రత ఉందా లేదా అన్న విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా? అంటే వాళ్ళు మన డేటాని జాగ్రత్తగా ఉంచారా? మన ఆధార్ కార్డు కాపీ ఏదైతే తీసుకున్నారో ఒక సాఫ్ట్ కాపీ వాళ్ళ సిస్టంలో పెట్టుకున్నారే అది జాగ్రత్తగా ఉంచారా లేదా మనం ఎప్పుడైనా ఆలోచించామా? చేస్తాం. ఎప్పుడు మన పేరు మీద ఏదైనా ఐటీ నోటీస్ కానీ లేదంటే ఏదైనా కోర్టు నోటీస్ కానీ లేదంటే ఏదైనా పోలీస్ నోటీస్ కానీ వచ్చినప్పుడు అంటే బాబు నువ్వు పలానా లోన్ తీసుకున్నావు అంటే ఎగ్గొట్టేశాను కానీ నేనా లోనా అని సంతూర్ మమ్మీలా మనం ఆశ్చర్యపోయి ఎత్తుక్కుంటే ఇది ఎవడో నా పేరు మీద తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరు తీసుకున్నాడో కూడా తెలియదు, ఎందుకంటే మనం ప్రతి చోట పెంచాం వెచ్చడివిడిగా ఆధార్ కార్డుని. సో ఇలాంటి స్కాములు ఇండియాలో జరుగుతున్నాయంటే చాలా జరుగుతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. ఈవెన్ మీరు మూవీస్లో కూడా చూసే ఉంటారు ఆధార్ కార్డు ఇలాంటి డేటాని 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసుకుంటున్నారని. ఈవెన్ జిరాక్స్ షాప్లో కూడా మనం ఆధార్ కార్డుని జిరాక్స్ తీసేటప్పుడు వాళ్ళు 2 కాపీలు తీస్తారు, ఒక కాపీ పడేస్తారు, ఒక కాపీ మనకిస్తారు, ఆ పడేసిన కాపీని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటారని. ఇలా ఆధార్ కార్డే కాదు చాలా అంటే చాలా ఫ్రాడ్లు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ ఆధార్ కార్డు మెయిన్ మనకి ఎందుకంటే ఇందులో మంది చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది ఇంక్లూడింగ్ ఫింగర్ ప్రింట్స్ కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక సరికొత్త యాప్ని తీసుకురాబోతుంది. ఇంకా మనం ఆధార్ కార్డుని జేబులో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. ఏంటి ఆ యాప్? ఆ యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏం ఫీచర్స్ ఉన్నాయి, దాని వెనకాల ఉన్న టెక్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. నేను లాస్ట్ ఇయర్ కూడా బెట్టింగ్ సంబంధించిన వీడియోస్ చేశాను. కాకపోతే అప్పుడు ఇంత హైప్ లేదు, ఇంత అడావిడి లేదు, ఎవరు చేయలే. మా అయితే 2000 వ్యూలో ఎన్నో వచ్చినాయి. కానీ ఇప్పుడు చేసినప్పుడు ఏం క్వశ్చన్ వస్తుంది, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు, వ్యూస్ కోసమే చేస్తున్నారు, అయినా నువ్వు ఎవడరా నన్ను అడగడానికి, నీకు నాలో ఎంత సబ్స్క్రైబర్లు కూడా లేరు, ఇలాంటి చాలా పాయింట్లు వస్తున్నాయి. అంటే నీకు రేంజ్ లేదు, నీకు సబ్స్క్రైబర్స్ లేరు, నువ్వెంత, నీ ఛానల్ ఎంత అన్న విధంగా అనమాట. ఇట్స్ ఓకే. అయితే నేను ఎప్పుడైనా నా వీడియోస్ చూసిన వాళ్ళకి అంటే ఇంత కొత్త వాళ్ళకి అర్థం కాదు, పాత వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, చూడండి, నచ్చితే లైక్ కొట్టండి అని చెప్పండి. ఇప్పుడు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతి వీడియోలో అడుగుతా, ఎందుకంటే నీ రేంజ్ అన్నది నీ కంటెంట్లో కాదు, నీ మాటల్లో కాదు, నీ సబ్స్క్రైబర్స్ అంటే అక్కడ కనిపించే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్సే డిఫైన్ చేసిద్ది. అంటే నాకేం మొహమాటం లేదు సబ్స్క్రైబ్ చేసుకుని అడగడానికి. సో నేను ఎవ్రీ వీడియోలో రిక్వెస్ట్ చేస్తాను. అలాగే మన రేంజ్ని అంటే ఈ రీచ్ ఇప్పుడు ఎలా అయితే మిస్అండర్స్టాండింగ్ జరుగుతుందో, లాస్ట్ ఇయర్ చేయలేదు ఈ ఇయర్ చేస్తున్నాం అని. సో ఒక క్వశ్చన్ చేసేటప్పుడు మనకు కూడా ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్ అంటే మనకు వచ్చే వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుతాయంటే పెంచుదాం, పెంచే క్వశ్చన్ చేద్దాం, అప్పుడు ఇంకా గట్టిగా క్వశ్చన్ చేయొచ్చు. సో ఛానల్ నేను ఇప్పుడు మానిటైజ్ కూడా చేశా. నా ఛానల్ రీచ్ పెంచడానికి ఏవైతే యూట్యూబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలో అన్నీ ఎనేబుల్ చేస్తా. అలాగే నిర్మోహమాటంగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉంటా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నని ఆ సబ్స్తోనే మనం ఇంకా గట్టిగా పోరాడదాం. చాలా విషయాలు మనం పోరాడాల్సినవి ఉన్నాయి, అడగాల్సినవి ఉన్నాయి, జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సినవి ఉన్నాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ మీద ఆపేశారా అంటే ఆపను. బెట్టింగ్ యాప్స్ మీద అవేర్నెస్ జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఎవరు ప్రమోషన్ చేయట్లేదు నాకు తెలిసి, నేను చూసిన వాళ్ళు. ఎవరైనా చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా మీరు ఆ ప్రూఫ్స్ పంపించండి. వాళ్ళ మీద మళ్ళీ వీడియో చేద్దాం, వాళ్ళని అందరి ముందు ఎండగడదాం. తెలంగాణ గవర్నమెంట్ సిట్ వేసింది, దాని మీద కూడా మనం వీడియో చేసాం. 90 days టైం పెట్టిద్దంటే 90 days ఎందుకు సార్, కొంచెం తొందరగా చేయండి అని. అక్కడి నుంచి కూడా రిపోర్ట్స్ వస్తాయి, ఏదో ఒకటి తేలుస్తారు. ఏదో రెగ్యులేట్ చేయటమా లేదంటే కంప్లీట్ బ్యాన్ చేయటమా, దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ పోరాటం మాత్రం ఆగదు. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మ్యాటర్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తూ ఉంటాం కాబట్టి ఇక నుంచి అవసరం లేదనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త యాప్ అది ఎలా ఉందంటే ఒక అవుట్లైన్ చెప్పేసి మళ్ళీ దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తున్నాం, మర్చెంట్ ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాళ్ళకు క్యూఆర్ కోడ్ చూపిస్తారు. మన దగ్గర యూపీఐ యాప్ ఉంటుంది, ఫోన్పే కానీ ఏదైనా సరే, ఓపెన్ చేస్తాం, స్కాన్ చేస్తాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, ఓకే కొడతాం. అక్కడ వాళ్ళకి సక్సెస్ ₹439 క్రెడిటెడ్ అని వాళ్ళకి వస్తుంది. సో అలాగా ఇక్కడ మన దగ్గర యాప్ వాళ్ళ దగ్గర యాప్ ఉంటుంది. సేమ్ ఆధార్ కార్డు కూడా అంతే. మనం ఏదైనా హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తాడు, మన ఇక్కడి నుంచి స్కాన్ చేస్తాం, మన ఆధార్ యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తాం.
వాళ్ళు స్కాన్ అవుతుంది, వాళ్ళకి అక్కడ అథెంటికేషన్ మెసేజ్ వస్తుంది, మనకి ఇక్కడ సక్సెస్ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మన ఆధార్ కార్డు అంటే వాళ్ళకి మన ఇది అని చెప్పి అథెంటికేట్ అయింది. సో వాళ్ళకి మన ఆధార్ కార్డు వాళ్ళకి ఇవ్వం కాబట్టి వాడి తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఆడే ఓయోలోనో ఏయోలోనో చెకింగ్ చేస్తారనే విషయం అంటే అలాంటివి జరగకుండా అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది అనమాట. దీని వెనక ఉన్న టిక్ ఏంటంటే, సో ఫస్ట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అథెంటికేటర్స్ అంటే ఈ హోటల్ కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ యూఐడిఐ అదే కరెక్ట్గానే చెప్పానా, అది ఆధార్ది ఒక పోర్టల్ ఉంటుంది కదా, ఆ పోర్టల్లోకి వెళ్ళి వీళ్ళు మేము పలానా అని వాళ్ళ ప్రూఫ్లు వాళ్ళకి ఎందుకు ఏం కావాలి ఏంటి అని చెప్పి ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవడానికి టూల్స్ కానీ ఏపీఐలు కోడ్ జనరేట్ చేసుకుని పెట్టుకుంటారు కదా, దాని వెనకాల వాళ్ళకి ఒక ఏపీ కావాలంటే వాళ్ళకు డేటాబేస్ ఉంటుంది కదా, మన ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి మనం స్కాన్ చేస్తే వాళ్ళకి సక్సెస్ వచ్చిన తర్వాత పలానా ఆనంద్ ఈ టైం స్కాన్ చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అయ్యే విధంగా సో వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫైడ్ కీ అనేది ఒకటి వస్తుంది. ఆ కీ ద్వారా నెక్స్ట్ అక్కడికి వచ్చిన ఏపీఎస్ ద్వారా వాళ్ళు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని వాళ్ళ సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకుని ఉంచుతారు. ఈ క్యూఆర్ కోడ్ని అక్కడ డిస్ప్లే చేస్తారన్నమాట. మనకి ఏదర్ మామూలు డిస్ప్లే కానీ లేదంటే డిజిటల్ డిస్ప్లే కానీ చేస్తారు. ఇటు సైడ్ మనం ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆధార్ యాప్లో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం వన్ టైం అథెంటికేట్ చేసి మనం లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను యాజ్ ఆనంద్గా నేను నా యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేస్తే నా ఆధార్తో నా యాప్ అనేది లింక్ అయి ఉంటుంది. జస్ట్ లైక్ మన యూపీఐతో మనం ఎలా లింక్ అయ్యి ఉన్నాం అలా. దాని తర్వాత నేను వెళ్ళి ఆ పలానా హోటల్లో చెక్ఇన్ చేసేటప్పుడు వాళ్ళు క్యూఆర్ కోడ్ చూపించినప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కానర్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా కెమెరా ఓపెన్ అవుతుంది విత్ ఫ్రంట్ క్యామ్. ఓపెన్ అయిన తర్వాత అది నా ఫేస్ని స్కాన్ చేసిద్ది. సో ఏదైతే నేను ఆధార్ కార్డుతో యాప్ లింక్ చేశానో ఆధార్ కార్డులో నేను ఏదైతే అంటే మన రిజిస్ట్రేషన్ టైంలో మన ఫేషియల్ రికగ్నైజ్ చేసింది కదా, మన ఐస్ కానీ లేదంటే ఫేస్ కానీ, సో సేమ్ ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ రీడ్ చేసి దాన్ని మ్యాచ్ చేసుకుంటుంది అనమాట. మ్యాచ్ చేసుకొని పలానా ఆనంద్ అని చెప్పి ఒక సక్సెస్ ఇచ్చింది. నాకు ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ ఎవరికైతే స్కాన్ చేసినా వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది, ఆనంద్ లావేటి సో అండ్ సో ఆథరైజ్డ్ అని చెప్పి వాళ్ళకి ఒక అథెంటికేషన్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నేను నా యాప్లోంచి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్కాన్ చేశాను అనుకోండి, స్కాన్ అవ్వదు. ఎవరి యాప్ వాళ్ళకే ఉండాలి. ఎవరు ఎక్కడ ఆథరైజేషన్ చేయాలంటే వాళ్ళు అక్కడ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఒక వన్ టైం వాళ్ళు వెరిఫై చేసుకొని ఆ యాప్ ఉంచుకోవాలి. వేరే వాళ్ళని ఓపెన్ చేస్తామంటే వేరే వాళ్ళది అవుతుంది, ఎవరి యాప్ వాళ్ళకే అవుతుంది. సో ఇందులో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఒకటి ఏంటంటే మనం స్కాన్ చేసుకొని ఇస్తున్నాం కాబట్టి ఒకటి, రెండోది ఏంటంటే మన డేటా మీద మన కంట్రోల్. అంటే సెన్సిటివ్ డేటా కాంతి ఏదైతే ఉందో ఆనంద్ లావేటి, ఇప్పుడు నా పేరు సెన్సిటివ్ కాదు, నా పేరు నా ఏజ్ సెన్సిటివ్ కాదు అనుకుంటే అది వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు. అంటే డేటా మీద కంట్రోల్ కూడా మనకే ఉంటుందంట. సో ఏ డేటా నువ్వు పక్కన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నావు ఆ డేటాను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కానీ డీసెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కానీ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు అథెంటికేషన్ మెసేజ్ వచ్చింది, దాంతోపాటు మన మాస్క్డ్ ఆధార్ ఐడి వెళ్తుంది. సో చాలా మందికి మాస్క్ ఆధార్ ఐడి ఉంటుందని కూడా తెలియదు. అంటే ఒక నెంబర్ కొంచెం మాస్క్ చేసి ఉంటుంది అనమాట. సో వాళ్ళ దగ్గర రికార్డు సో అండ్ సో ఆనంద్ విత్ దిస్ పలానా ఐడి విత్ మాస్క్ కొంచెం నెంబర్లు మాస్క్ చేసి ఉంటే పలానా ఐడి ఆయన వచ్చి లాగిన్ చేశాడు చెక్ఇన్ చేశాడు అని గవర్నమెంట్కి వాళ్ళు ఏదైతే రికార్డు చూపించాలి అది ఉంటుంది. మనకి సింపుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు దాన్ని రీయూజ్ చేసుకోవడం కాదు, వేరే చోట ఎక్కడైనా సబ్మిట్ చేసుకోవడం కాదు, అది ఫోటోతో అన్నింటితో రాదనమాట. నీట్గా ఆధార్ కార్డులో ప్రింట్ రాదు. సో దట్ అది మిస్యూజ్ జరగకుండా ఉంటుంది. ఒకటి, ఇక్కడ మన ఆధార్ కార్డు వెళ్లకుండా మన సైడ్ మన పని అయిపోయింది. రెండు, మన సెన్సిటివ్ డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలో అది మన దగ్గరే ఉంది. మూడోది, ఈ ఫీచర్ పాత యాప్లో కూడా ఉన్నట్టుంది, బయోమెట్రిక్స్ లాకింగ్ అండ్ అన్లాకింగ్. ఇదేంటంటే సపోజ్ ఇప్పుడు మీరు అందరూ క్రెడిట్ కార్డులు వాడతారు కదా, క్రెడిట్ కార్డు సంబంధించిన మా బ్యాంకింగ్ యాప్ కూడా మీ దగ్గర ఉంటుంది. అంటే నేను ఎలా వాడతానండి క్రెడిట్ కార్డు, ఏదైతే మర్చెంట్ వాళ్ళ దగ్గర మిషన్స్ దగ్గర స్కాన్ చేసేదానికి లిమిట్ నేను 5,000 సెట్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు 5,000 లోపల అయితే నేను స్కాన్ చేసేస్తే అయిపోయింది. ఒకవేళ నేను ఎక్కడైనా 10,000 20,000 బిల్ చేశాను అనుకోండి, అప్పుడు నేను నా మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఆ 5,000 లిమిట్ని నేను 25,000 చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తాను, 20,000 అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నా మర్చెంట్ డే లిమిట్ని మళ్ళీ 5,000 తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఒకవేళ నా కార్డు పోయినా ఏదైతే మిస్యూజ్ జరిగినా ఎవరైనా చేసినా మ్యాక్సిమం 5,000 మించి వాడుకోలేరు. ఎందుకంటే ఇలాంటి దెబ్బలు మనకు తగిలి అనమాట పాస్ట్లో, అందుకోసమని. అదేవిధంగా సేమ్ మన బయోమెట్రిక్స్ని కూడా మనం లాక్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఈ మధ్య బ్యాంకులో క్రెడిట్ కార్డు తీసుకొని వెళ్ళినప్పుడు థంబ్ ఇంప్రెషన్ వేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఆధార్ యాప్ ఓపెన్ చేసుకొని నా బయోమెట్రిక్స్ని అన్లాక్ చేసి థంబ్ ఇంప్రెషన్ వేసి వాళ్ళ పని అయిపోగానే మళ్ళీ నేను లాక్ చేసేసుకుంటా. ఒకవేళ ఈ లోపల నా తంబు ఎవరికైనా దొరికినా, నా ఇంప్రెషన్స్ ఎవరైనా ఎక్కడి నుంచైనా పలానా చోట నుంచి ఎత్తుకొచ్చినా, వాళ్ళు కనుక వాటిని యూజ్ చేసి ఏదైనా స్కాన్ చేసి నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇంకోటి కానీ నన్ను ఏదైనా స్కామ్లు ఇరికిద్దాం అనుకున్నా కానీ ఏం చేయాలనుకున్నా కూడా అవ్వదు. ఎందుకంటే నాది లాక్ చేసి ఉంది కాబట్టి. అంటే ఎక్కడైనా మర్డర్ లాంటివి చేసేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్లో పెట్టేస్తే మనం ఏం చేయలేము. బట్ మనం ఏదైనా దొంగలు ఇద్దాం లేని మన అథెంటికేషన్ వాళ్ళు ఇద్దాం అనుకుంటే అది అవ్వకుండా లాక్ చేసి ఉంది కాబట్టి ఏమంటుంది అంటే లాక్ చేసి ఉంది, ఇప్పుడు ఇది స్కాన్ అవ్వదని. సో అంటిల్ అన్లెస్ మాన్యువల్గా అన్లాక్ చేసేదాకా. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్తో ఈ యాప్ని తీసుకొస్తున్నారు. ఇది ఇంకా బీటా టెస్టింగ్లోనే ఉంది, గవర్నమెంట్ ఇంకా టెస్ట్ చేస్తుంది అనమాట. నిన్న ఏదో ఎగ్జిబిషన్ అయితే అక్కడ దీన్ని చూపించారు. చాలా అంటే ఇది అసలు ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది.
ఇలాంటి అంటే మనకి టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఇలాంటి టెక్ వాడాలి. ఇక్కడ నుంచి మన ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే వాళ్ళు క్యూఆర్ కోడ్ చూపించడం, మనం స్కాన్ చేయటం. సో దానివల్ల మన ఆధార్ కార్డు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు దాంతో ఏదో స్కాములు చేస్తున్నారు, ఏదేదో చేసేస్తున్నారు అన్న అంటే మనకు అది ఆ చింత లేకుండా మనం ధైర్యంగా ఉండొచ్చు అనమాట. సో ఇది ఇంకా బీటా ఫేజ్లోనే ఉంది, టెస్టింగ్ జరుగుతుంది. అతి త్వరలోనే మనందరికి అందుబాటులోకి రాబోతుంది అనమాట ఈ యాప్. వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తా యాప్ వచ్చిందని చెప్పి. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని 1 టైం అథెంటికేట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యాప్ వాడితే సరిపోద్ది. ఆధార్ కార్డు లాంటిది క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట. సో అది ముందు నచ్చపోయిన వీడియో ఇప్పటికైనా నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేసి ఉంచితే అట్లీస్ట్ రోజుకి ఒక వీడియో నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.